ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. మూకం కరోతి వాచాలం భంగుం లంఘయతి గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం. ఆజానులంబిత భుజౌ కనకావదాతౌ సంకీర్తనైకపితరౌ కమలాయతాక్షౌ విశ్వంభరౌ ద్విజవరౌ యుగధర్మపాలౌ వందే జగత్ప్రియకరౌ కరుణావతారౌ. వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణ బింబఫలాధరోష్టాత్ పూర్ణేందు సుందర ముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. రాధే బృందావనాధీసే కరుణామృతవాహిని కృపయా నిజ పాదాబ్జ దాస్యం మహ్యం ప్రదీయతాం. బృందాయై తులసీదేవ్యై ప్రియాయై కేశవస్య చ కృష్ణ భక్తి ప్రదే దేవి సత్యవత్యై నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. తమాదిదేవం కరుణానిదానం తమాలవర్ణం సుహితావతారం అపార సంసార సముద్ర సేతుం భజామహే భాగవత స్వరూపం. శ్రీమద్భాగవతం చతుర్థ స్కందం 22వ అధ్యాయములో చతుర్శంలో ఒకరైనడు సనాతనుడు సనత్ కుమారుడు పృథు చక్రవర్తి చేత నలుగురు కూడా పూజింపబడిన వారై అతను అడిగినటువంటి ప్రశ్న సమాధానముగా చెబుతున్నారు. ఆత్మానమింద్రియార్థం చ పరం యదుభయోరపి సత్యాశయ ఉపాధౌ వై పుమాన్ పశ్యతి నాన్యదా. లింగదేహమే జీవుని ఉపాధి వ్యవధాన శబ్దములచే చెప్పదగినది. జీవుడిగా ఉండేటువంటి లింగ దేహము మనస్సు బుద్ధి చిత్తము అహంకారము ఈ 4 ద్వారా ఏర్పడినటువంటి ఆ ఉపాధి అది వ్యవధాన శబ్దముచే చెప్పదగినది. వ్యవధానం దాని వలననే మనకి భగవంతుడికి వ్యవధానం ఏర్పడింది. పారమార్థిక జగత్తుకి మనకి కూడా వ్యవధానం ఏర్పడి కింద పడ్డా. కాబట్టి ముందు మనకు అసలు మూల కారణమైనటువంటిది ఈ మనస్సు బుద్ధి చిత్త అహంకారముతో కూడినటువంటి లింగ శరీరము. ఈ స్థూల శరీరమా అది కాలక్రమేణా పోతుంది. మనం దానిని రక్షించినా రక్షింపబడదు, వదిలిపెట్టాలనుకున్నా కూడా నా సమయం అయ్యేంత వరకు అది వదలదు.
కాబట్టి మనకి మూలం ఏమిటంటే ఈ లింగ శరీరం. అది ఉన్నంత వరకు లోపల ఉండేటువంటి భావముల ద్వారా మన యొక్క పుట్టుక జంతువా లేకపోతే ఇంకేదైనా స్త్రీయా పురుషుడా ఇవన్నీ కూడా ఆ వాసన బట్టి వస్తూ ఉంటుంది. ఆ కర్మ వాసన అందులో ఉంటాయన్నమాట. మనం చేసినటువంటి కర్మలన్నీ కూడా కర్మ ఫలితములు ఒక వాసనగా తయారయ్యి ఆ సూక్ష్మ శరీరంలో డిపాజిట్ అయిపోయి మనకు కూడా వస్తూ ఉంటుంది. అది కాబట్టి ఈ బయట శరీరం అది దాని పెద్ద మనకి పెద్ద దానివల్ల ప్రాబ్లం లేదు. ఎప్పుడైతే లోపలంగా శుద్ధం అయిపోతుందో ఇంకా బయట శరీరములో జీవుడు ఉన్నా కూడా వాడికి ఈ ప్రపంచముతో కాని దేహముతో కాని సంబంధము ఉండనే ఉండదు. అది కాకుండా మనం బయట నుంచి ప్రయత్నించామా అది శరీరం పోయినా కూడా అక్కడ తిరుగుతూ కూర్చుంటాం. దేహాత్మ బుద్ధి ఉన్నట్లయితే శరీరమే నేననేటువంటి ఆ బుద్ధి పోనంత వరకు మనకి నేను నాదనేటువంటివి ఉంటాయి. అందుకని మన విశేషముగా గౌడీ సంప్రదాయంలో మహాప్రభు ఇచ్చినటువంటి ఉపదేశము సారం ఏమిటంటే మనకి వెళ్లి తగిలేటువంటి మందు లోపలికి వెళుతుంది అనమాట. మిగతా అనుష్ఠానముల ద్వారా మనం చేసేటువంటి సాధనలు మన శరీరం మాత్రమే. మహా అయితే మనస్సు, ఆ మనస్సు ఈ ప్రపంచములో సంబంధం ఉన్నంత వరకు దాని ద్వారా మనం ఆలోచించేటువంటి చింతనలు కాని తలంపులు కాని అవన్నీ కూడా ఈ ప్రాకృతి జగత్తు సంబంధింపబడి ఉంటాయన్నమాట. అవి ఎంతవరకు లోపల మన చిత్తశుద్ధి కలగదో బుద్ధి శుద్ధము కాదో అంతవరకు మనసు శుద్ధము కాదు. ఎన్ని యోగాలు చేయండి, ఆసనాలు వేయండి, ప్రాణాయామాలు వేయండి, ఏదైనా సరే దానివల్ల మనకి ఉపయోగం ఉండనే ఉండదు. ఎందుకంటే దీనికి ట్రీట్మెంట్ లోపలికి జరగాలి. వేరెక్కడుంది? ఈ సూక్ష్మ శరీరం. దానిని మనం సరి చేసుకుంటే ఈ బయటవి ఎంత ఉంటాయి ఉండవు. కాబట్టి లింగదేహమే జీవుని ఉపాధి. వ్యవధాన శబ్దములు చెప్పబడింది. ఉపాధి వ్యవధానం అదే అనమాట మనకి వచ్చేది కూడా. సోపాధిక జీవుడు లింగదేహముతో భోగము వలన కలుగు సుఖ దుఃఖాలను అనుభవించును. ఉపాధిక జీవుడు ఉపాధి వలన ఉంది కదా. ఆ ఉన్నది వరకు నేను పురుషుడిని, నేను సన్యాసిని, నేను మానవుని, ధనవంతుడిని, నేను సుఖముగా ఉన్నాను, నా శరీరము అని మమత్వం అంతా కూడా ఇందులో ఉందన్నమాట. ఆ ఉపాధి మన యొక్క కర్మ పరంపర అనుభవించడానికి కానీ చేయడానికి కానీ కష్ట సుఖాలు అనుభవించడానికి కానీ మనకి ముఖ్యమైన ఉపాధి మూలం ఏమిటంటే ఈ దేహము. దానితో పాటు లింగదేహముతో భోగము వలన కలుగు సుఖ దుఃఖాలను అనుభవించును. మన కలిగే సుఖము దుఃఖము ఏది కలుగుతుంది? మన స్థూల శరీరం సూక్ష్మ శరీరం ఏది పొందుతుంది? అనుభవించేది ఏది? మన శరీరానికి తగిలి చల్లగా ఉందని చెప్పేది ఏది? శరీరం మాట్లాడుతుందా? నోరు మాట్లాడుతుందా? అది వెళ్ళి మనస్సుకు చేరితే ఆ మనస్సు చెబుతుంది అన్నమాట. కాబట్టి మనసు స్థూల శరీరమా సూక్ష్మ శరీరమా? సూక్ష్మ శరీరము. కాబట్టి మనం అనుభవించే దుఃఖాలు కానీ కష్టమైన శరీరానికి చెందవు. శరీరం ఏమీ లేదు, ఊరికే ఒక ఛార్జింగ్ బ్యాటరీ లేదు, అంతే, దేని ఏం లేదు. లింగదేహముతో అది మనకు మూలం. దానితో కానీ మనకు కనెక్షన్ లేకపోయినట్లయితే దాంతో సంబంధం లేదనుకోండి, చూసి కూడా చూడము, తిని కూడా తినలేమన్నమాట. అనుభవించేది ఎవరు? లోపల మనస్సు. ఆ మనసుకి కానీ మనకి ఈ శరీరం సరైనటువంటి సంబంధం లేకపోతే పిచ్చివాడు అంటారు. అంతేనా? అందుకని దీనికి అంతటికి కారణం లోపల అనమాట. కానీ ఈ దేహము లేనిచో దాన్ని అనుభవింపడు. మరి సూక్ష్మ శరీరం కదా ఉన్నప్పుడు దాని స్వయముగా దానికి చూసేటటువంటి శక్తి లేదు. అనుభవించేది అయినప్పటికీ అనుభవించడానికి పనిముట్టు ఈ శరీరము. శరీరము లేనంత వరకు మనసు చూడదు కదా, ఏమనుభవిస్తుంది? 10 ఇంద్రియాలు కూడా దానికి లీడరు మనస్సు. అది చెప్పినట్టు వింటూ ఉంటాయి, దాని ఏమైనా అందిస్తూ ఉంటాయి. అక్కడ అనుభవించేది మనస్సు. అనుభవించడానికి సాధనము మన ఈ స్థూల శరీరము. స్థూల శరీరం అనుభవింపదు. స్థూల శరీరం లేకుండా
ఆ లింగ శరీరంలో మనస్సు దాన్ని అనుభవించదు. కాబట్టి అనగా వ్యవధానము లేనిచో జీవునకు స్వస్వరూపానుభూతి పిమ్మట పరేశానుభూతి కలుగును. కాబట్టి మనం శరీరం గురించి పడుకోకర్లేదు. అది అలాగే విడిచిపెట్టేదే. కానీ లోపల ఉన్నటువంటి ఈ సూక్ష్మ శరీరము వ్యవధానము లేనిచో దానికి మనకి గన వ్యవధానం లేకపోయినట్లయితే జీవునకు స్వరూపానుభూతి పిమ్మట పరేశానుభూతి. వ్యవధానం అంటే తాదాత్మ్యత, అది పొందడం అన్నమాట. అది గనక వ్యవధానము మనకేమిటంటే ఈ ఎడబాటు, అంతే కదా వ్యవధానం అంటే. అది కనుక లేకపోయినట్లయితే మనకి ఈ స్వరూపానుభూతి కలుగుతుంది అన్నమాట. అంటే భగవత్పరంగా కనుక మనం ఉండాలి. వ్యవధానం మనం ఉండాలా ఉండకూడదా? వ్యవధానం మనకి ఉండాలా ఉండకూడదు? చెప్పండి. ఉండకూడదు. లేకపోతేనే మన స్వరూపానుభూతి కలుగుతుంది. మనకి వ్యవధానం మధ్యలో వచ్చి చేరింది ఏమిటి? ఈ ప్రాపంచకమైనటువంటి సంబంధం మనకి మధ్యలో ఉండిపోయింది అనమాట. అది దీనికి దానికి మధ్యలో ఉన్న కారణంగా దాన్ని అనుభవించలేకపోతున్నా. దాన్ని తీసి పాడేయాలి. అది తీయాలి అంటే ఎలాగా? శరీరం మనకి అనుభవించాలన్నా, మనకి సాధన చేసుకోవాలి అన్నా, క్రమక్రమంగా మనం పైకి వెళ్ళాలన్నా కూడా మన శరీరము మనకి ముఖ్యం. శరీరము మనకి అనుభవించేది కాదు, అది మన పనిముట్టు అనమాట. ఏ విధంగా అయితే సుఖ దుఃఖాలు అనుభవించడానికి ఈ శరీరమే సాధనము, ఆ విధముగా పారమార్థిక రాజ్యములు మనం సాధన చేయడానికి కూడా ఈ శరీరమే మనకి మూలము. కాబట్టి శరీరము పనికిరాదనుకున్నా తప్పే, పలుకుతున్న తప్పే. దానిని మనము సాధనగా చేసుకొని ఈ పారమార్థిక అనుశీలనం చేస్తూ ఉండాలి. స్వస్వరూపానుభూతి దాన్ని సెల్ఫ్ రియలైజేషన్ అంటారు. ఏదది? భగవత్ సేవకుడు. నిత్యము మనము భగవత్ సేవలో ఉండేటువంటి వాళ్ళము. దాన్ని మనం గుర్తించుకోవాలి. జీవేర స్వరూపహాయి కృష్ణేని నిత్యదాస్. నేను శరీరము కాదు, నేను మనసును కాదు, నేను ఎవరిని, నేను కృష్ణదాసుడిని అని అంటున్నాం. కానీ నాకేమన్నా అది అనుభూతి కలిగిందా? ఆ అనుభూతి కలగడమే స్వస్వరూపానుభూతి. అదైతే పరేశానుభూతి. భగవంతుడు, భగవంతుడి యొక్క సేవ అన్ని జరుగుతాయన్నమాట. కాబట్టి ఈ రెండు కలగాలి అంటే ముందు మనకి ఆ సూక్ష్మ శరీరాన్ని మనం ముందు చక్కదిద్దుకోవాలి. నిమిత్తే సతి సర్వత్ర జలాదావపి పూరుషః ఆత్మనశ్చ పరస్యాపి భిదాన్ పశ్యతి నాన్యదా. లోకమున జల దర్పణాది నిమిత్తములు ఉన్నప్పుడే బింబ ప్రతిబింబముల నడుమనున్న భేదమగుపడును. బింబము ప్రతిబింబము ప్రతిబింబించాలి అంటే దానికి సాధన ఉండాలి. దర్పణములో ప్రతిబింబిస్తుంది మన ముఖం, నీళ్ళల్లో కనబడుతుంది. రెండు లేకపోతే ప్రతిబింబం ఎక్కడ ఉంటుంది? ప్రతిబింబం ఉందని తెలుసుకోవాలన్నా, దాన్ని చూడాలన్నా మనకి మధ్యలో ఒక సాధన ఉండాలన్నమాట. కాబట్టి జలము దర్పణము ఇటువంటివి ఉన్నప్పుడే బింబము ప్రతిబింబము, బింబము వేరు ప్రతిబింబం వేరు కనబడుతూ ఉంటుంది. కానీ జలాదులు లేనప్పుడు ఉండదు. అవి ఉంటే ఒక బింబం ఒకటే ఉంటుంది, కనపడదు అనమాట. అట్లే ఉపాధి రూపమగు లింగదేహము ఉన్నచో దాని వలన జీవ పరమాత్మల నడుమ జడవైషమ్యమగుపడును. ఆ లింగదేహము ఉన్నంత వరకు మనకి ప్రాపంచికతముగా జడ విధముగా మనకి తేడా కనపడుతూ ఉంటుంది. భగవద్ వస్తువు అనేటువంటిది అప్రాకృతము. మొదలు మనం తెలుసుకోవాల్సినది భగవద్ వస్తువు అప్రాకృతము, మనము ఉన్నది ప్రాకృతము. కృష్ణ రెండు తేడా ఏమిటి? ఆ ఒకటే. ఆ అంటే ఏమిటి? ఒకటి అప్రాకృతము, రెండవది ప్రాకృతము. ఈ రెండు కనుక మనకి తేడా తెలియాలి అంటే మనకి ఏమిటా? ఉపాధి రూపమగు లింగదేహము ఉంటేనే తెలుస్తుంది. కాదు నాది కాదు ఇవన్నీ అనుకుంటూ ఉంటాం. అయ్యో పోయింది, వచ్చింది, వెళ్ళిపోయింది, రకరకాలు అనుకుంటాం.
జడ వైషమ్యము, జడమునకు సంబంధించిన మనకి వ్యత్యాసం కనపడుతుంది. కానీ తదభావము అది ఉండదు. ఒకటే మనం చెప్పుకున్నాం ఏమిటి, మనిషి పొడుగుని కలగంటాడు. కలలో ఉన్నంత వరకు కూడా వాడు కలలో వచ్చేటువంటి ఘటనలన్నీ కూడా నిజం అనుకుంటాడు. ఏడు చేస్తూ ఉంటాడు. ఆగిపోయింది తరివేస్తా ఏం తెలిసిపోయింది, లేకపోతే పట్టు లేపితే అప్పుడు ఇది అనుకుంటాడు. కాబట్టి ఆ కళలో ఉన్నంత వరకు స్వప్నములో చూసినవన్నీ కూడా వాస్తవం ఏ విధంగా ఉంటాయో ఆ విధముగా మనము ఈ ప్రపంచగతముగా ఉన్నంత వరకు కూడా మనకి అన్ని కూడా కనబడుతూ ఉంటాయి. ఇవన్నీ నిత్యం శాశ్వతం అనుకుంటాం. కానీ కాదా, ఎంత మిథ్య కాదు. కళలో ఉన్నంతసేపు వాడికి కళలో ఉన్న వస్తువు ఏ విధంగా నిత్యమో శాశ్వతం కనబడుతూ ఉంటాయో ఆ విధముగానే మనము ఈ ప్రాపంచగతముగా ఉన్నంత వరకు అజ్ఞానంలో ఉన్నది అని కూడా సత్యమే. ఎప్పుడైతే సాధన వలన గురువేష అనుగ్రహం వలన ఒక్కసారిగా చిన్నమయ సంబంధం ఏర్పడింది అనుకోండి, భగవత్ సంబంధం ఏర్పడాలి మనకి. అది ఏర్పడినప్పటికి ఇంకా వీటి వల్ల మన ఎదురు కనబడినా కూడా మనకు కనపడవు, దాన్ని పట్టించుకోము. ఇదంతే, ఇది జగత్తు యొక్క ధర్మం ఇది అని తెలుస్తుంది అన్నమాట. అది ఆనందం జల వ్యవధానం కనబడుతూ ఉంటుంది. కానీ తదభావమున అది ఉండదు. ఒక్కసారిగా మనకి అభావం అది పోయింది అనుకోండి, అప్పుడు ఇక్కడ ఉన్నా కూడా మనం వీటి గురించి మనకి ఎటువంటి సంబంధం ఉండదు. ఇంద్రియైర్విషయాకృష్టై ఆక్షిప్తం ఛాయతాన్ మనః చేతనాం హరతే బుద్ధే స్తంభస్థోయమివ రాదాత్. విషయ చింతాతురులగు వ్యక్తుల చిత్తము విషయాకర్షణము ప్రభావముచే విషయమునందే ఆసక్తమయుండును. విషయ చింతయందు ఆతురులు అంటే ఉత్సాహము లేదా దాని యందు ఒక అభిమానము, ఆతురత, పొందాలనేటువంటి కోరిక, దాని ఏమంటారు అర్జెన్సీ ఏదో అంటారు అటువంటిది అనమాట. అది ఉన్నప్పుడు చిత్త వ్యాకులం అవుతూ ఉంటుంది. పొందలేకపోతే వ్యాకులత్వం, పొందితే పోతుందేమో అని వ్యాకుల, ఉన్నా లేకపోయినా కూడా గొడవే. విషయ చింత ఛాయతో విషయాన్ని పుంసానికి ఎందుకు చెప్పారు కదా, ఆ విధంగా విషయములు మనం ఆలోచిస్తూ ఉన్న కారణముగా మన చిత్తం వ్యాకులం అవుతూ ఉంటుంది. విషయాకర్షణ ప్రభావముచే విషయమునందే ఆసక్తమై ఉంటుంది. సహజముగానే మన యొక్క ఇంద్రియములు కూడా బహిర్ముఖము. మొట్టమొదటి అసలు మనం ఇన్ని కూడా మనం మ్యానుఫ్యాక్చరింగ్ అలా ఏం చేస్తాం, ఇవన్నీ కూడా మనకు అప్రాకృతం మనకు తెలియదు. ఒకవేళ గురుగారికి బృందావనం చూపించి కృష్ణుడు ఇలా ఉన్నాడు అనుకున్నా కూడా మనకి ఈ ప్రాపంచికమైనటువంటి ఆలోచన తప్ప అప్రాకృతమైనటువంటి మనకి మానసిక స్థితి మనలో కలగదు. ఎందుకంటే మనకు ఉన్నటువంటిది, మన ఆధారం అటువంటిది. మన మనస్సు అవన్నీ కూడా ఎంతవరకు దీనికి ఆ మాయకమైనటువంటి ఆలోచనే తప్ప, లేదా అదే ఆలోచనే తప్ప అప్రాకృతం తెలియదు. అందుకని మనకి ఎంతవరకు ఈ జ్ఞానం ఉందో ఆ ప్రాపంచిక జ్ఞానాన్ని అనుసరించే వాడు చెప్పే విషయాన్ని ఆలోచిస్తూ ఉంటాం. అంతేనా? అందుకనే గురువు గారు మనకి ఉపదేశించేటప్పుడు అప్రాకృత శబ్దమే మనకి ఇచ్చారు. కానీ నా ఆధారము ప్రాపంచముగా ఉన్న కారణముగా అది అంత సఫలీకృతం అవటం లేదు, అంత ఫలవంతం అవటం లేదు. కృష్ణ అంటే హరియను రెండక్షరములు హరించును పాతకములు. మరి పాతకం నిర్మించింది, మరి నా అంతా కూడా కాంతివంతంగా ఉండాలిగా, సద్బుద్ధి రావాలిగా. ఇవన్నీ అక్కడ రావట్లేదు ఎందుకు అంటే శుద్ధం అవ్వాలి. అది ఆయన ఇచ్చినటువంటి హరినామం అనేటువంటి వస్తువు అది అప్రాకృతము, అది ముమ్మాటికి సత్యము. నాకు ఉపదేశం తెరిచి అది కూడా ముమ్మాటికి సత్యమే. కానీ ఎందుకు నాలో అది ఫలించడం లేదు? ఎందుకు మనం బృందావనం వెళ్ళినా కూడా అక్కడ విగ్రహమే చూస్తున్నాం తప్ప సాక్షాత్ ప్రజలు మనకు అర్థం అవటం లేదు. మహాప్రసాదం తింటున్నాం అయినా కూడా అది మనకి అటువంటి క్రియ జరగటం లేదు. ఎందుకు అంటే సముద్రంలో పాలసొక్కేస్తే అవుతుంది, కనబడుతుందా కంటికి? ఆ విధంగా విషయములనేటువంటి ఆలోచన ద్వారా మన మనస్సు నిరంతరము
ఉన్న కారణము చేత మనము చూసేటువంటి వినేటువంటి ఇవన్నీ కూడా విషయ చింతయే అయిపోతుంది. పైగా దాని ఎందుకు ఎక్కువ ఆసక్తం అనుకుంటుంది. మామూలుగా పట్ల కడితే సరిపోదండి, చకచక పట్ల కడ వచ్చి విరుస్తూ ఉండాలి. అప్పుడు ఆ పక్క సహజమైనటువంటి భగవత్ సౌందర్యం మనం అనుభవించలేము. దాని అర్థమవుతుందా చెప్పేది అర్థమవుతుందా? ఏదో చెప్పిపోతున్నాడు అంతే. కాబట్టి విషయ చింతల యందు మగ్నమై ఉన్న మనకి విషయములు ఆకర్షిస్తూ ఉంటాయి ఇప్పుడు కూడా. మనఃషష్టాని ఇంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి అన్ని చెప్పారు గీతలు, అన్నీ ఉన్నాయి. ఆ భగవద్గీత యొక్క విపుల వ్యాఖ్యానమే శ్రీమద్భాగవతం. ఆ విధముగా ఆ విషయములు మన ఇంద్రియములని ఆకర్షిస్తూ ఉంటాయి. కాబట్టి విషయములందే ఆసక్తమై ఉంటూ ఉంటాయి. ఇవి మనకు రుచించవు. తీరమునందున్న కుసాదుల మూలము జలాశయమందలి జలమును ఆకర్షించును. ఏం చెప్పాను? ఒక చెరువు కాని లేదా జలాశయం యొక్క తీరాన్ని గడ్డి అవన్నీ ఉంటాయి. దాని మూలం ఎక్కడ ఉంటుంది? మట్టిలో ఉంటుంది కదా. ఆ మట్టి ఎప్పుడు కూడా నీడ తడుసు ఉంటుంది. కాబట్టి ఆ కుసం అంటే గడ్డి మొదలైనటువంటి ఇవన్నీ కూడా జలాశయం జలాన్ని అవి తీసుకుని బతుకుతూ ఉంటాయి. అంతే కదా. అనుమానం ఏమైనా ఉందా? నీళ్ళు పోయక్కర్లేదు. నీళ్ల తీరాన ఉన్న మొక్కలు నీళ్ళు ఒక్కలేదు. అవి తన వేళ్ల ద్వారా అందులో నీళ్ళని తీసుకుని బతుకుతూ ఉంటాయి. తెలిసిందే కదా మనకి. ఇది కూడా అర్థం లేదా? అట్లే మనస్సు కూడా బుద్ధి యొక్క విచార సామర్థ్యమును పూర్తి చేయును. ఆ విధముగానే మన మనస్సు బుద్ధి అసలు మంచిదే. ఆ బుద్ధి అనేటువంటిది మనము ఉండేటువంటి సాంగత్యం ప్రభావము చేత లేదా మన జ్ఞాన ప్రభావము చేత ఆ బుద్ధి మనస్సుని చక్కబెడుతూ ఉంటుంది. విచక్షణ జ్ఞానం అంటారు, అక్కడ బుద్ధిలో ఉంటుంది. అది మనసుకేం తెలియదు. అది రకరకాల తలముస్తూ ఉంటాయి. కానీ ఏది మంచిది, ఏది చెడు, ఏది చెయ్యొచ్చు, ఏది చెయ్యకూడదు అనేటువంటి విచక్షణ జ్ఞానం ఎక్కడ ఉంటుంది? ఉంది అసలు లేదా మనకి? లేకపోవడం ఏంటండి. కానీ ఆ బుద్ధే చెడదైపోయింది ఇప్పుడు. అనే బుద్ధి ఎవరికి ఉన్నారు. అందుకని ఆ మనస్సు కూడా బుద్ధి యొక్క విచార సామర్థ్యాన్ని పూర్తి చేసేస్తుంది. దాని సహజముగా అది బుద్ధిని ఆలోచించేటువంటి సమయాన్ని మనసు ఇవ్వటంలే. అర్థమవుతుంది చెప్పేది? లోపల మనకి రకరకాల ఆలోచన వస్తున్నాయండి. మంచి చెడవచ్చు. కానీ మనస్సు ఏం చేయాలిట? బుద్ధి ఏది చెప్పితే బుద్ధి లేదని అంటారు. ఆ బుద్ధి ఏది నిర్ణయిస్తే దానిని అమలు చేయాలి మనస్సు. కానీ దానికి ప్రభావం ఎంత అయిపోయిందంటే దాని బుద్ధిలోంచి మాట రానికుండా దాన్ని ముసేసి ఇచ్చేది ఏం చేస్తుంది అనమాట. ఆ విధంగా ఇప్పుడు ఏ విధముగా అయితే జలాశయంలో ఉన్న పక్కన ఉన్నటువంటి గడ్డి అవన్నీ కూడా జలాశయ నీళ్ళ తీసుకుంటూ ఉంటుందో ఆ విధముగానే మన బుద్ధి కూడా బుద్ధిని మనస్సు విషయచంద్రం అందులో పంపించేస్తుంది అనమాట. పంపించేస్తా ఏమవుతుంది? బుద్ధి అంతా కూడా స్తబ్దం అయిపోయింది కదా. చెప్పే మనం ఏం చేస్తుంది? ఒకసారి చెప్పిన మనస్సుకి నచ్చటం లేదు, సరే పాడు అది కామ అయిపోతుంది అన్నమాట. ఆ విధముగా బుద్ధి యొక్క విచార సామర్థ్యాన్ని అది పూర్తి చేస్తుంది. దాని ఏదో అంటారే ఇంగ్లీష్ లో డామినేటింగ్. అది మనసు డామినేట్ చేస్తాడు, బుద్ధి శక్తిని ఇవ్వట్లేదు దాన్ని. ఆ విధముగా విషయములో ఉన్న కారణముగా మనస్సు ఇంద్రియములు ఎంతసేపు విషయములే వాడిని కావాలి. కాబట్టి ఒకవేళ కనుక మన కూర్చుని వింటున్నా కూడా మన వల్ల అవుతుంది ఇంట్లే అలాగే అంటారు వాళ్ళు. వెంటనే చెప్పేస్తుంది, ఆలోచించలేవదు. వాళ్ళకి ఇల్లు ఉందా, వాకిలు ఉందా, వాళ్ళ పనులు చేయాలా చెప్పుకుంటూ పోతారు వాళ్ళు.
మనకి నిర్ణయం వెంటనే చెప్పేసి మనసు అనమాట చేస్తుంది. బుద్ధిని వాడదాక అయిపోయింది బుద్ధి. కాబట్టి ఆ విధముగా బుద్ధి యొక్క విచార సామర్థ్యం అది బుద్ధి చేస్తూ ఉంటుంది. ఇది మన పరిస్థితి. భ్రస్యత్యమ స్మృతిశ్చిత్తం జ్ఞాన భ్రంశ స్మృతిక్షయే తద్రోధం కవయ ప్రాహు ఆత్మాపహ్నవమాత్మన. విచార సామర్థ్య రూపమగు బుద్ధి వృత్తి అపహృతము కాగా స్మృతి శక్తి విలుప్తమగును. స్మృతి ఉండదు. ఇంకా ఎప్పుడైతే బుద్ధి యొక్క విచార సామర్థ్యము అపహృతం అయిపోయిందో, వెళ్ళిపోయింది, ఎగిరిపోయింది, అప్పుడు ఇంకా స్మృతి శక్తి ఉండదు. ఏ స్మృతి? నేను భగవద్దాసుని స్మృతి ఇంకా ఉండదు. ఇంకా పోయింది. స్మృతి శక్తి విలుప్తం అయిపోయింది. స్మృతి శక్తి నాశనము వలన జ్ఞానం కూడా నష్టమగును. పోయింది. సోపాధికుడకు జీవుని అజ్ఞాన నాశమునే పండితులు ఆత్మనాశము అనగా నిరుపాధికమగు ఆత్మ స్ఫురించకపోవుట ఏ ఎందురు. ఇక్కడ ఆత్మనాశనం అంటే అదనమాట. ఆత్మ చచ్చిపోదు. ఆత్మ ఇక్కడ నాశనం ఉందా? లేదు కదా. ఆత్మ నిత్య వస్తువు. అది జీవుడు ఆత్మ చిత్తము బుద్ధి మనసు అహంకారం ఇవన్నీ ఉన్నాయి. నిద్ర వస్తుందా అందరికీ? ఆత్మ భగవంతుడి యొక్క విభిన్నాంశము. ఏది? ఆత్మ. ఈ శుద్ధముగా ఉన్నంతసేపు దాని పేరు ఆత్మ. ఎప్పుడైతే భగవత్ సేవని మర్చిపోయి మనం ఈ మాయిక ఎవరిది శక్తుల ద్వారా మనం ఆకర్షించబడ్డామో అప్పుడు మనం జీవుడైపోయాం. ఇది జీవాత్మ. అర్థం? శుద్ధ ఆత్మ, భగవద్ నిత్య సేవకుడు, అది ఆత్మ. జీవాత్మ అంటే అజ్ఞానము కలిగినటువంటి స్వతసిద్ధ జ్ఞానం అంతా కూడా లుప్తమైపోయినటువంటి ప్రాపంచకములో బాగా ఉన్నటువంటి వాడిని జీవాత్మ అంటారు. ఇప్పుడు మనం ఎవరం? జీవాత్మనే కదా. మరి జీవత్వం పోవాలి మనకి. కానీ మన బుద్ధి కూడా అపహృతం అయిపోయింది. శక్తి కూడా మనకి విచక్షణ జ్ఞానం లేదు, జ్ఞానశక్తి లేదు. ఆ విధముగా నష్టమైపోయాయి. సోపాధికుడకు జీవుని అజ్ఞాన నాశముని. ఈ అజ్ఞానం కాదు, ఈ విధముగా భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానము పోగొట్టుకోవడమే ఆత్మనాశనము అన్నారు. ఆత్మఘ అంటారు. పండితులు ఆత్మనాశనము నిరుపాధికమగు ఆత్మ స్ఫురించకపోవటి అని అందరూ. ఆత్మ స్ఫురించడం అనేది ఇప్పుడు మనకు అసలు ఈ ఆత్మ నిరుపాధికమైనటువంటిది. ఈ టెర్మినాలజీ మనం జాగ్రత్త పట్టుకోవాలి. వాటిని ఉపాధికమైనటువంటిది ఏమిటి? జీవాత్మ. ఉపాధి లేనటువంటిది ఆత్మ. ఆత్మ కూడా ఉపాధి ఉంటుంది, అది ఇప్పుడు రాదు. అది విరజానదిలో స్నానం చేస్తే అప్పుడు మన కొత్త జీవనం వస్తుంది. కొత్త రాదు, ఉన్నదే బయటకు వస్తుంది అన్నమాట. అంతవరకు అది లోపలంతా కూడా ఏమంటారు దాన్ని, కుంచుకుపోయింది. ఆ కుంచుకుపోయింది బయటికి రావాలంటే ముందు మనం ఎక్కడ మందు వేయాలిట? మూలంలో మందు పడాలి. ఎవరండి? పూర్ణనాభి. అలా ఉన్నాం అన్నమాట. సాలిపురుగు తగ్గుళ్ళు కట్టేస్తూ ఉంటుంది, గూడు వేసిపోతుంది. ఆ విధంగా మనది కానటువంటి ఈ ప్రపంచంలో మనం వచ్చి ఇది నాది అని చెప్పేసి పెగ ఊరిక నా వాళ్ళు ఈ ఇల్లు అని చెప్పేసి తెగ పెంచేసుకున్నాం. సాలిపురుగు గూడు లేక దాంట్లో మనం సమ్మతిపోతూ ఉంటాం. కాబట్టి ఈ శ్లోకాల్లో ఎంతో పరమార్థ జ్ఞానం ఉందన్నమాట, తెలుసుకోవాలి. కాబట్టి ఏమన్నారంటే ఇక్కడ సోపాధికుడకు జీవుని అజ్ఞానం, ఈ జ్ఞాన నాశనమే. మనకు అసలు ముందు ఉపాధి ఏమీ లేదు, ఆత్మకి ఉపాధి ఉండదు. ఎప్పుడైతే ఆత్మకి ఈ అజ్ఞానము ఆవరించిందో అప్పుడు సోపాధిక జీవాత్మ అయింది. ఆ సోపాధుల జీవుడికి ఈ జ్ఞానం ఇంకా ఉండదు.
విక్షేపాత్మిక ఆవరణాత్మక శక్తి రెండు ఉంటాయి అన్నమాట. పిలవడము, తొక్కిపెట్టడం. ఆ విధంగా మాయను ఆకర్షించింది, ముందు చేసిందనమాట. ఆ రెండు ఎప్పుడైతే మనకి పైన లేయర్స్ వచ్చేసాయో నీకు లోపల ఉండేటువంటి తత్వజ్ఞానం మనకి ఇంకా స్ఫురించదు. కాబట్టి మనము ఈ జ్ఞానాన్ని మనకు పోయింది కాబట్టి మనకి ఆత్మ నాశనం అయిపోయింది అంటారు పండితులు. అంటే ఆత్మ స్ఫురించకపోవడమే, నేనెవరునో నాకు తెలియకపోవడమే ఇది ఆత్మనాశనం. నాత పరతరో లోకే పుంసః స్వార్థ వ్యతిక్రమ యదన్యస్య ప్రేయస్త్వమాత్మానః స్వ వ్యతిక్రమాత్. ఆత్మను ఆశ్రయించుట వలననే దేహము మున్నగు ఇతర వస్తువులు ప్రియములగును. అన్నిటికీ మూలము ఆత్మ. ఆత్మని ఆశ్రయించి ఈ స్థూల శరీరము కానీ లింగ శరీరం ఉంది కాబట్టే మనము మన యొక్క సంబంధాలను పెంచుకొని మనకి దీని యందు ఒక విధంగా ఆకర్షణ ఉంటుందన్నమాట. అది లేకపోయినట్లయితే కట్టు సమానం ఏమి ఉండదు ఇక. కాబట్టి ఆత్మని ఆశ్రయించుకుని ఇవన్నీ ఉన్న కారణంగానే దేహం అంటే నాకు ఇష్టము, ఇతర వస్తువులు నాకు ప్రియమవుతున్నాయి. ఆ ఆత్మ నష్టము కాగా దానికంటే మించిన క్షతి నష్టము జీవునికి ఏమి ఉండును. అటువంటి ఆత్మే కనుక నాశనం అయిపోయినట్లయితే ఇంక మిగతా ఉండి ఏం లేదు, అదే పెద్ద నష్టం అన్నమాట. అదే పోయింది. చేయదు మనకి సంపద. అర్ధేంద్రియార్థాభిజ్ఞానం సర్వార్థాప నవో నృణాం భ్రంసితో జ్ఞాన విజ్ఞానాద్యేనా విసతి ముఖ్యతాం. ధనము యొక్క భోగ విషయాదుల యొక్క చింతనమే జీవుని సర్వ పురుషార్థ నాశనమునకు కారణము. కొట్టిగా అయిపోయింది. మొదలెట్టడం ఇంకేముంది, అయిపోయింది పని. ధనము యొక్క విషయ భోగాదుల యొక్క చింతనమే జీవుని సర్వ పురుషార్థ నాశనమునకు కారణం. వాని రెండింటి ఆలోచనము వలన జీవుడు పరోక్షాపరోక్షానుభూతుల నుండి భ్రష్టుడై జడత్వమును పొందును. అయిపోయింది. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యయేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. ఆత్మలోను దేహము. కానీ మనం ఏం చేస్తాము, దేహమని ఆత్మ అనుకుంటున్నాం. దానికి కావాల్సిన అంతులు, దానికి అలంకారాలు ఇవన్నీ తయారు చేసుకుంటాం. కానీ దేనికి నిత్యం సత్యం ఒక్క ముక్క చెప్పారు. మమైవాంస జీవలో ఒక్క సనాతనం మన కష్ట ఇంద్రియాన్ని కానికారు. జీవుడు ఎవరు? భగవంతుడు అంశం. భగవంతుడు యొక్క అంశం. కానీ అందరితో 5 రోజులు 6 రోజులు అది 5 మన వాళ్ళకి అదే తిరిగిపోదు. 5 కావాలి. రూప రస గంధ శబ్ద స్పర్శం. ఇది కనిపిస్తుంది అనిత్యం, అశాశ్వతం. శాశ్వతం కాదు. అది మనం తెలుసుకోలేకపోతే పెరిగిపోయిన కారణం చేత దానికి అదొకటి కారణం. కానీ ఎప్పుడు తెలుస్తున్నాయి? అనేక జన్మలకు సుఖ భాగ్యం ఉన్నట్టు వస్తే మనం తప్పుడు దోవ నడుపుకున్నాం, నడుపుకున్నాం అని అనిపిస్తుంది. రామానుజాచార్యులు ఒక కథ అవుతుంది. రాసుడు మన చైత్యవాదం పరిసరమానం ఆయన పూర్ణేంద్ర బలంలో వచ్చాను. ఈయన ఏం చేశాడు? రాసుడు భార్యకి ఏం చేశాడని గొడుగు పడుతుంది. మన కల్పించేది మన సుఖం కదా. అదేనా ఆ భార్య భార్యకి బతుకు ఏమో ప్రతి ఉంది కాలంలో నడుపుతారైనా గొడుగు పుట్టాల్సింది ఎవరు?
పెళ్లి చూపు అంత అందమైన మీద ఎవరికి అందం ఎందువల్ల అందములకు అందమైన గడపడం కొలిచి నేను అడుగు పడుతున్నాను. దీనికి అంత రూపులు చూసామన్నారు. చూస్తే నేను విడిచిపోయి ఎంతసేపు ఉన్నాను. నేను విడిచిపోయాను ఎంతసేపు ఉన్నాను. అప్పుడే రంగులు ఊరేపుతారు. అది చూడు చూడు రంగులు వయలు చూడు. అప్పుడే ఎవరు కొడుకు పెట్టారు చివరికి ఆయనకు. ఇవి మనకి ఇంట్లో ఒకటే కదా, ఎప్పుడు ఒక్కటే కాదు. మన రూపం కనిపిస్తుంది. ఎంతవరకు ఉంటుంది, ఎన్ని నిమిషాలు మారుతుంది. ఈ ఫోటోను చిన్నకాలం ఫోటో చూస్తే నువ్వు నేను ఈ ఏడు కూడా అంటారు. ఎంత మారిపోతుంది. ఈ దేహములకి సంబంధించవచ్చు నిత్యములు అనుకుని దీన్ని ముస్తాబులు చేసుకుని కాలం కదా మనకది అవసరం. ఎప్పుడు చేసుకుంది, అనేక జన్మాదిత సుఖృతం సౌభాగ్యం మహత్వం ఉన్నట్టు అవుతే అప్పుడు ఏంటి మన ఏంటి అనుభూతంలో ఉంది. అనుభూతంలో ఉంది మన జీవితంలో అన్యాయం. శ్రీనివాసరావు చెట్టు కథ శ్రీనివాసరావు ఆయన తక్కువ దగ్గర వాడు. ఆయన కూర్చున్న అక్కడ పెళ్లికి పడవ మీద భార్య కూర్చున్నాడు. ఈమె ఇద్దరు అనుకున్నారు, అయ్యో సంసారంలో పడిపోతున్నారే ఎవరు ఆదాయం చేస్తే ఇక్కడ అనుకున్నాను. ఇది ఆయనకి యాక్షన్ చేస్తుంది. అప్పుడు పెళ్లి ఆయన వివాహమైన తర్వాత అప్పుడాన్ని వర్గం అక్క వచ్చేసారు. అందరూ అక్కడ వచ్చేసారు. వచ్చేసారు వీధిలో ఉండి శాస్త్రుడి అనుసరులు అనుసరిస్తుంది. అది పెళ్లికి ఏముంటుంది, పెళ్లి వచ్చి చూసుకోలేదు కదా అవడం కదా. అప్పుడంటే ఇప్పుడు 2 నెలల 3 నెలల తర్వాత శ్రీనివాసరావు భార్యను అంతెత్తిపెట్టాడు. భార్యను భవాది కలుగుతాడు కదా. అలాగే ఇవాళ వచ్చా ఏం అనుభూతి అనుభూతి కొంచెం అవడానికి మొత్తం అయితే ఈ శ్రీనివాసరావు దగ్గర భిన్న విషయాలని రోజులు వెళ్ళిపోయింది. ధన్యం ఒక చూపు శక్తి చేశారు. ఆకర్షించి పళ్ళకి తిరిగి వచ్చేసారు. కావున అనేక జన్మ సుకృతం ఉంటేనే కానీ మగత్తు అనుగ్రహం వస్తుంది. కానీ మన జీవితంలో వీళ్ళంతా ఉత్తమ స్థాయికి రాదు. అవి నాకు కోరుకున్న సౌభాగ్యం ఉంటాను. ఇవేంటి శాస్త్రంలో మాటి చెప్తుంది. బాగా మాటి చెప్తూ ఇవి అనిష్టం తెలుసు. అయితే మమకారం ఉన్న కాలం చేత తెలుసు. కావున దాన్ని ఉపయోగించి మనం ఎంత కట్టుకోవాలో బాగా చెప్తుంది. అనుగ్రహంలో సుకృతి ఉండదు. పాపం సుకృతి ఉంటేనే కానీ మనతో అనుభవం ఉంటే పరమాత్ముడు గణించేస్తుంది. అది మహత్తుల చరిత్ర చాలా ఉంది. పూర్వగోస్వామి చరిత్ర, శ్రీగోస్వామి చరిత్ర, అల్లాచార్య ఎంత ఎంత ఉన్నాయి. విలాసకుడు ఆయన చరిత్ర చెప్తుందండి. ఆత్మ నిత్యం ఇవి నిత్యం అనుకోండి. ఇవన్నీ నేను పడిపోతున్నావు అందులో ఏమి